తెలంగాణలో పెట్టుబడులకు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎవరు పెట్టుబడి పెట్టినా తమ ప్రభుత్వం సంపూర్ణ భద్రత కల్పిస్తుందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామన్నారు. మీరే మాకు బ్రాండ్ అంబాసిడర్లు కావాలని పలు కంపెనీల ప్రతినిధులను కోరారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 12వ వార్షిక సదస్సు ఢిల్లీలో ఘనంగా జరిగింది. తెలంగాణ में भी एक ट्रम्प था मगर लोग ट्रम्प को हटा दिए. తెలంగాణ ట్రంప్ అంటున్నది కేసీఆర్ సార్ నే. रात को जो नींद पे कुछ आए अगला दिन कुछ ऑर्डर देना ये नहीं चलेगा ज्यादा दिन. कुछ दिन के लिए ये प्रॉब्लम होने वाला है मगर ये प्रॉब्लम इज गोइंग टू ओवरकम. ఎవల సలహా పాటించకుండా రాత్రికి రాత్రి ఆగమాగం నిర్ణయాలు చేస్తే పబ్లిక్ మెచ్చరు, గందుకే కుర్చీలకెళ్ళి దింపేసిర్రు అంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. అమెరికాలో ట్రంప్ గారితో తిప్పల పడే కంపెనీలు మా హైదరాబాద్ కు వస్తే సకల సవలతులు చేస్తామని మాట ఇచ్చిండు. ఢిల్లీలో జరిగిన ఒక మీటింగ్ లా తెలంగాణను ఎట్లా డెవలప్ చేస్తున్నది, త్రిబుల్ తోటి ఎంత ఫాయిదా, కొత్త రూట్ల మెట్రో పట్టాలు, మూసీ నదిని ముద్దుగా చేసేది చెప్పిండు. సిటీలో గాలి గలీజ్ కాకుండా 2 ఏళ్లలో 3000 ఛార్జింగ్ బస్సులు పట్టుకొస్తామన్నాడు. అట్లానే అమెజాన్, కార్గో, ఊబర్, గోద్రేజ్ అసలు పెద్ద పెద్ద కంపెనీ పెద్దలతోటి మీటింగ్ పెట్టి హైదరాబాద్ లో ఇంకిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరిండ్రు సర్కార్ తరఫున. అమెరికాలుండే న్యూ జెర్సీ సిటీ గవర్నర్ తోటి కూడా మాట ముచ్చట నడిచినాయి. అటెంక ఇలేకర్లతోటి ఇంకిన్ని వివరాలు చెప్పుకుంటా కాళేశ్వరం మీద సిబిఐ విచారణ కిషన్ రెడ్డి ఆపిండట. ఈ ఫాయిదా చేసినందుకు ఉపరాష్ట్రపతి ఎలక్షన్ లో తెలంగాణ బిడ్డ కోటేయకుండా దూరం ఉండి బీజేపీకి కిమ్మత్ ఇచ్చిందట బీఆర్ఎస్. రామన్న చెప్పినట్టు కిషన్ రెడ్డి సార్ చేస్తున్నాడట. సెంటర్ వాళ్ళు యూరియా ఇస్తలేదు కూడా అందుకే అనేది రేవంత్ రెడ్డి సార్ మాట. ఇక మెట్రో రైలు నడిపిస్తున్న ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు సర్కార్ చెప్పింది వినాల్సిందే. కొత్త రూట్ల పట్టాలు ఎట్లా వేయాలనో గట్లనే వేస్తాము అనుకొచ్చిండు.